వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము క్యాబేజ్ పకోడా చేసుకుందామండి. దానికోసం ముందుగా మనము క్యాబేజ్ని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకుందామండి. దాంట్లో ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసుకుందాము. ఇందులో మనము కార్న్ఫ్లోర్ వేసుకుందాము. కార్న్ఫ్లోర్ మనకు క్రిస్పీనెస్ ఇస్తుంది కనుక కార్న్ఫ్లోర్ కొంచెం ఎక్కువగానే ఉండాలి. దాంట్లో కారం సరిపడా వేసుకుందాము. దాంట్లోనే సాల్ట్ వేసుకుందామండి. దాంట్లోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుందాము. ఇప్పుడు కొంచెం మైదా పిండి వేసుకుందాము. మొత్తం ఇప్పుడు కలిపేసుకుందాం. మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా చేత్తో బాగా కలిపేసుకుందామండి. మనం ఫస్టే వాటర్ వేయకూడదండి. ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. క్యాబేజీ ఆనియన్లో వాటర్ ఉంటుంది కదా, అందు గురించి మనం ఫస్ట్ వాటర్ వేసుకోకూడదు. వాటర్ వేసుకోకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ రీతిగా కలుపుకుంటూ ఉండాలి. వాటర్ ఎక్కువ వేయకూడదండి అసలు. బాగా ఈ విధంగా కలుపుకొని కొంచెం చిలకరించుకుంటూ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే మనం రెస్ట్ ఇచ్చినప్పుడు అవి నీళ్ళు ఊరుతాయి, దాంట్లో ఉంటూ వచ్చేస్తాయి. అందుకనేసి మనము వాటర్ వేసుకోకుండా ఫస్ట్ ఈ విధంగా కలుపుకుందామండి. బాగా ఈ రకంగా ఫుల్ మిక్స్ చేసుకున్నాక సరిపోకపోతే కొంచెం నీళ్ళు పోసుకొని మళ్ళీ మనం బాగా కలిపేసుకుందామండి. ఈ విధంగా మనము తయారు చేసుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని వాటర్ వేసుకున్నాక మొత్తం మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుందాము. మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఈ విధంగా ఆనియన్ పకోడీ కాకోకుండా ఈ విధంగా క్యాబేజ్ పకోడా చేసి పెడితే కూడా బాగుంటుందండి. రొటీన్గా చేసేదానికంటే కూడా కొంచెం మనము వేరుగా చేసి పెడితే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా బాగా ఇష్టంగా తింటారండి. క్రిస్పీగా ఉంటుంది కదా, మనం కార్న్ఫ్లోర్ ఎక్కువ వేస్తాం కాబట్టి బాగా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇవి బాగా కలుపుకున్నాక మనము కాసేపు అట్లా పక్కన పెట్టుకోవాలండి. మనం పక్కన పెట్టుకున్నామంటే మనకు వాటర్ రిలీజ్ అయినట్టు అవుతుంది. చూడండి, ఇప్పుడు కలిపేసి పెట్టుకున్నాం కదా, ఒక 5 minutes తర్వాత మనం మళ్ళీ చూసామంటే చూడండి ఇంకా వాటర్గా వచ్చేస్తుంది. అది అప్పుడు లూజ్ అయినా మనం ఏం ఎక్స్ట్రా కార్న్ఫ్లోర్ వేయాల్సిన అవసరం ఏం లేదండి. చూడండి, అంత బాగా కలిసిపోయి ఒక 5 minutes తర్వాత ఇట్లా ఉంటుంది. ఎక్కువ మనం కార్న్ఫ్లోర్ ఏం వేసుకునే అవసరం లేదండి. ఇప్పుడు మనం వేసింది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది కనుక చాలండి. ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఏ విధంగా ఆనియన్ పకోడీ వదులుతాం కదండి ఆయిల్లో, అదే రీతిగా ఇవి కూడా వదిలేయాలి. సూపర్ టేస్ట్గా ఉంటాయండి, క్రిస్పీగా చాలా బాగుంటాయి. కనుక మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రుచి ఎలా ఉందో మీరు నాకు కమెంట్స్ పెట్టండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. లైక్ కొట్టండి. కొంచెం కాలిన తర్వాత అప్పుడు మనం తిప్పుకోవాలండి. ముందే దాన్ని తిప్పేసుకోకూడదు. చూడండి, బాగా కాలినాయి కదా, ఇంకొంచెం వేగేదాకా పెడదామండి. చూడండి, బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. మొత్తం అన్ని ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూడండి, ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇంకో ట్రిప్ కూడా వేసుకుందామండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీన్ని మనము సాస్తో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. అలానే తిన్నా కూడా చాలా బాగుంటుందండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.